అది సార్ అట్లా వారెవ్వా ఏమన్నా స్టెప్పా అంతే సార్ తగ్గేదేలే అనుకుంటే ఇచ్చి వాడేరు మీరు ఇట్లా డాన్స్ తోని ఏంది ఆయనతో అంబట్ సార్ మళ్ళీ ఆయన స్టైల్ ఏదైనా స్టెప్పులు వేసిండా ఏంది అనుకుంటుర్రా ఎప్పుడు చూడ అంబట్ సారేనా మంత్రి అయినా కూడా నేను కూడా డాన్స్ తోని వారెవ్వా అనిపిస్తా అని ఇగో ప్రచారాలేమో గానీ పబ్లిక్ లకు పోయినాక తీరొక్క కళలతోటి తిప్పలు పడి 4 ఓట్లు ఊళ్ళేసుకునేందుకు బాగానే తనలాడుతున్నారు లీడర్లు. ఏపీలో ఎగ్దమ్ డాన్స్ తోటి అంబట్ సార్ బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కదా. ఇక కొత్తగా మంత్రి అప్పలరాజు సార్ కూడా ప్రచారంలో ఇక ఇట్లా డాన్స్ వేసిండు మంచిగా. ఇక మరి మామూలుగా పాంప్లెట్లు వంచి ప్యాన్కే ఓటేయరని దండాలు పెట్టి నాకే ఓటేయరని కడుపులో తలకాయ పెట్టి చెప్పుకుంటూ ప్రచారం చేస్తే వార్తల్లో మనం ఎందుకు గానొస్తాము? ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడో మరి, లేకుంటే జనాలతో కలిసిపోయి అట్లా ఖుషి చేస్తే అరే మనసుంటోడే సార్ కూడా అనుకొని డౌట్ లేకుండా ఓటు గుద్దుతారు అనుకున్నాడో గానీ మొత్తానికి ఇట్లా డాన్స్ తోని మాస్ ఉరం మాస్ అని అనిపించిండు. కానీ ఏ మాట కామాటే ఆ స్టెప్పులకి ఆ ఈజ్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. తిరుమల ఎంకన్న గుడికి పోయి కొందరు చేసి ఆతి చూస్తే గట్లనే అనిపిస్తుంది. దేవుని కాడ కూడా రాజకీయాలేందో అర్థమే కాదు. ఎవరు చెప్పాలా వాళ్ళకు? అదేమన్నా రోడ్డా బస్ స్టాండా? పవిత్రమైన గుళ్ళే అడ్డమైన రాజకీయ ప్రచారాలేందో మరి. భక్తి ముదిరి పిచ్చి అయినట్టున్నది ఈ బ్రదర్కు. కర్ణాటక నుంచి వచ్చిందట ఈ క్యాండిడేట్. ఆడ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న సోనియారెడ్డి పోటువని పట్టుకొని తిరుమల ఎంకన్న గుడి ముంగట కోతి కొబ్బరి చిప్ప దొరికితే పట్టుకొని తిరుగుతా చూడురి అగో అట్లనే తిరిగిండు. మరి ఆ సోనియారెడ్డి గెలవాలని ఆయనకు అంత పాయరం ఉంటే వాళ్ళ ఊర్లో చేసుకోవాలి ఇదంతా. వాళ్ళు ఇంటున్న పూజ రూమ్లో ఆమెకు పోటువకు దండం పెట్టుకొని దండేసుకొని మొక్కుకోవాలి. ఎవరొద్దన్నారు? పవిత్రమైన ఎంకన్న గుడి ముంగట ఆమె పోటు పట్టుకొని ఊరేగుడేందో అన్ని బట్టెవా చేతలు కాకుంటే అని తిట్టుకుంటూ పోయిరట. ఈయన అంగడి చూసిన భక్తజనము. అయినా తిరుపతిలో కూడా భద్రతా లోపం ఎట్లుందో ఇగో ఇది చూస్తే కానొస్తుంది అనుకుంటా మస్తు మంది సోషల్ మీడియాలో చూసినా కూడా సురుకులు అంటే పట్టిరిగా.